ఇతను జితేంద్ర, వీరమల్లి పార్ట్నర్, డ్రగ్స్, ఇల్లీగల్స్ ఇలాంటి కాంట్రాక్ట్ చేస్తుంటాడు. అతని పేరు వీరేంద్ర. ఖాళీతో కలిసి అమ్మాయిలు ఎక్స్పోర్టింగ్ చేయడంలో ప్రావీణ్యుడు. వీళ్ళిద్దరూ మాఫియా డాన్లో మారి కాలేజీ పిల్లలను కూడా ఇలాంటి శిక్షలు కొడుతున్నారు అన్నమాట. ఎవర్రా మీరు? ఎక్కడే నీ ముద్దల బిడ్డు పోలీస్ మొగుడు? ఎవర్రా మీరు? మాటలు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే నా చెప్పుతో మీ చంపలు చెల్లు అనిపించాలి వస్తుంది. జాగ్రత్త. కోపం చూస్తుంటే నాలోని తాపం కొడుతుంది. నీ బుర్రలాంటి ఎర్రటి బుగ్గలు చూస్తుంటే కొరికేయాలన్న కోరిక పుడుతుంది. రే ఎవర్రా మీరు అసలు? అనుకున్నా పొగరు కూడా నీ కాడ పావుతుంది ఎక్కువగానే ఉంది. పోలీస్ ఆఫీసర్ గారి పెళ్ళం కదూ, పాటు ఒకరు కూడా బానే పెంచినట్టుంది. దుర్మార్గులరా! రే అసలు మీరెవరైతే నాకేంటి? ఎందుకు వచ్చారా? ఈ రౌడీ రాజ్యానికి రారాజులం, రాక్షసు రాజ్యానికి మహారాజులం, మాఫియా సామ్రాజ్యానికి మగుడం లేని మహారాజులం. డ్రగ్స్, ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్, అతివల అక్రమ రవాణాలతో ఏ ప్రభుత్వానికి పోలీసులకి వరకరాని కొయ్యగా తయారైన పాలకేలువే. దట్ ఈస్ జితేంద్ర, చిత్తబాయ్. దట్ ఈస్ వీరేంద్ర, వీరబాయ్. అసలు మీరెవరైతే నాకేంటి? ఎందుకు వచ్చారో మంచి మర్యాదగా చెప్పండి. మొగుడేమైనా అగ్నిదా సాయి కుమార్ అనుకుంటున్నాడా, లేక అంకుశంలో రాజశేఖర్ అనుకుంటున్నాడా? ఎంత ధైర్యం ఉంటే వాడికి మా మంకాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు మెట్లెక్కిస్తాడని ఛాలెంజ్ చేస్తాడా? రే అడవి సంపదను అన్యాయంగా దోచుకుంటూ అడ్డొచ్చిన ఆఫీసర్ ప్రాణాలు తీయడం నేరం కదా? పోయిన వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించే అనవసరంగా నీ ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. అసలే నీకు బంగారు లాంటి ఇద్దరు మగ బిడ్డలు. సుమేధ కన్వెంట్ లో 5వ క్లాస్ చదువుతున్నారు కదూ. మర్యాదగా మొగుడికి చెప్పు అహంకారాన్ని విడిచిపెట్టమని. లేకుంటే నీ ఇద్దరు బిడ్డల్ని కిడ్నాప్ చేసి అతికిరాతకంగా నరికి చంపుతా. రే ఏంట్రా బెదిరిస్తున్నారా? చూడు బంగారం, నీ పచ్చని సంసారం పిల్లలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నానే. అందుకు నీ పోలీసు మొగుణ్ణి మార్చుకోమని హెచ్చరిస్తున్నా. మీలాంటి తోడేల బెదిరింపులకి బెదిరిపోయే రకం కాదురా నా భర్త. మీలాంటి లేడీ పిల్లలు ఆయన సర్వీస్ లో చాలా మందిని చూశాడు. ఒకవేళ ఆయన తలుచుకుంటే మీ ఇద్దరు అతం చేయడానికి కొండవిటి సింహం రా నా భర్త. కొండవడిసి మామ అయితే ఆ కొండవడిసి మారికే ఆ చేతిలో చావు తప్పదే.
మర్యాదగా చెప్తున్నా, వచ్చిందని ఇక్కడి నుండి వెళ్ళండి, లేదా నా భర్త వస్తే మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టాడు చెప్తున్నా. ఏయ్! ఏంటి ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? ఏయ్! ఇప్పుడు చూడవే మగాళ్ళ మగధనం ఏమిటో చాలా చేస్తాం. ప్లీజ్ వద్దు, మీకు దండం పెడతా, నా దగ్గరికి రావద్దు, నన్నే చేయొద్దు. ఏయ్! ఆ సింహం సిగ్గుతో చావాలంటే నీ శీలం చిత్తడి కావాల్సిందేనే. మానం మంట కలవాల్సిందేనే. ఎంతటి ధైర్యంరా మీకు? నా ఇంటికే వచ్చి నా భార్య మీదే చెయ్యి వేస్తారా? మీ చెమడాలు ఒలిచేస్తా, నరాలు కత్తిరించేస్తా. ఏయ్ రంజిత్ కుమార్, నీకోసమే వచ్చాం, కానీ నీ పెళ్ళాన్ని అందం చూసి ఆగలేక అనుభవించాలని ఆశపడ్డాం. అంతలో నువ్వు వచ్చి అడ్డుపడ్డావు, లేకుంటే దాని అందాన్ని అనుభవించి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏయ్! మరొక్క నిమిషం నా కళ్ళ ముందు కనపడితే ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు. మీ ఇద్దరిని అడ్డంగా నరికేస్తా. కుమార్ ఆవేశపడుకో, ఆవేశం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మర్యాదగా మేము చెప్పింది వింటే నువ్వు జీవితాంతం మహారాజులా బతుకుతావు, లేదంటే ఆ చేతిలో ఘోరంగా చేస్తావు. ఆలోచించుకో, ఆప్షన్ నీకే వదిలేస్తున్నావు. ఏయ్! మర్యాదగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళండి. నాకు గనక తిక్క రేగిందంటే తీన్మారు వాయించేటప్పుడు వరుసలు చూడను, పలకలు పగిలిపోవాల్సిందే, బిర్రలు వాచిపోవాల్సిందే. రంజిత్ కుమార్, నీలా జూలు విధించి చెలరేగిన సింహాలని పరిగెత్తించి పంపించిన చరిత్ర రామాదే. నువ్వు కూడా రౌడీ సింహంలా రెచ్చిపోయి రంకలేస్తే నీకు అదే గతి పట్టిస్తాం. ఏయ్! సరైన సింహం తగలనంత వరకేరా. ప్రతి వేటగాడు మగాడే. నాలాంటి దమ్మున్న సింహం బరిలోకి దిగిందంటే బుసలు కొట్టే బురద పాములు మాడి పసైపోవాల్సిందే. కాటు వేలని చూసే కాలరాగులు కాటికి పోవాల్సిందే. అయితే వస్తాం, నీ ఎంత చూస్తాం. ఓరా! మీ వంటి వాళ్ళను నా సర్వీస్ లో ఎంత మందిని చూశాను. ఏమండి, ఏమండి, ఏమండి? ఏమండి? సమయానికి మీరు కనుక రాకపోతే ఆ నీచుల చేతిలో నా జీవితం నాశనమై- శారదా, నువ్వేం భయపడ మాకు. ఈ కట్టె కాలే వరకు, ఈ దేహం దహనమయ్యే వరకు నీ కంటి ఒక్క చుక్క కూడా కన్నీరు రావు. నేను ఏమండి, మీకు ఒక మాట చెప్పమంటారా? చెప్పు శారదా, నా దగ్గర నీవు నిర్భయంగా చెప్పు. ఏమండి, ఇలాంటి రాషల్స్తో మనకెందుకండి? పోయి ఇలాంటి వాళ్ళతో పెట్టుకొని మనకి మన పిల్లలకి అపాయం ఏదో ఉంటుందని నాకు భయంగా ఉందండి. అందుకే వాళ్ళని వదిలేయండి. శారదా, ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఇలాంటి దుర్మార్గులు ఎదురవుతూనే ఉంటారు. వాళ్ళని ఎదిరించే పోరాడాలే కానీ వాళ్ళకు భయపడకూడదు.
అది కాదండి నా ఉద్దేశం. మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనండి. ఈ కొండవీటి ప్రాంతాన్ని హస్తగతం చేసుకొని వాళ్ళ ఆగడాలకు ఈ ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ ప్రభుత్వానికి కొరకరాలి కొయ్యలా తయారైన ఆ మాఫియా డాలగలను ఎదిరించకపోతే నేను ఎత్తుకున్న శవంతో సమానం శారదా. అందుకని ప్రాణాలకు తెగించి పోరాడతానంటారా? శారదా, ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని నా ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని అరికట్టకపోతే నా వృత్తికే అన్యాయం చేసిన వాడిని అవుతాను. చాలా అయ్యో, అంత మాట అనకండి, నాకెందుకో బాధగా ఉంది. శారదా, నువ్వు వేస్తున్నట్టు ఏమీ జరగదు. నువ్వేం భయపడ మాకు. సరే, వెళ్ళిరండి. గిచ్చంగా నాలో వెచ్చంగా చక్కని ఒళ్ళు తగ్గలంగా ఆశ విచ్చింది సరసంగా. గిచ్చంగా నాలో వెచ్చంగా చక్కని ఒళ్ళు తగ్గలంగా ఆశ విచ్చింది సరసంగా. చూపు గుచ్చంగా సోకు సోలంగా కన్ను దారి వంగ కౌగిట్లోనే కూడా వంగ. గిచ్చంగా నాలో వెచ్చంగా చక్కని ఒళ్ళు తగ్గలంగా ఆశ విచ్చింది సరసంగా. ఇచ్చినట్టే ఇచ్చి అంతలోనే దాచిపెట్టి గడియే వేయకు, ఉడుకే ఆపకు. ఎంత పుచ్చుకున్న ఇంకా ఏదో కావాలన్న వరసే వయసుకు సహజం మరవకు. నిప్పులాంటి కోరికిట్ట గుట్టు చేసి దాచలేను, బయట పెట్టి తీర్చుకుంటా. ఎప్పుడైనా తప్పదంట జంట కట్టే కాముడి యోగ పట్టుకుంది ఇప్పుడంట. దాచిన కొద్దీ దోచే బుద్ధి సందిట్లోని చల్లారంగా. గిచ్చంగా నాలో వెచ్చంగా చక్కని ఒళ్ళు తగలంగా ఆశ విచ్చింది సరసంగా. చెక్కిలంటుకుంటే ఒక్క చోటే ఆగిపోదు, తడిమే తరిమే వారెవ్వా. పట్ట పగలే బట్టలేక బట్ట బయలే చేసుకుంటూ గుట్టు ఆశ గుండె దట్టి. కళ్ళు నాటే చోటుల్లోనే ఒళ్ళు వెండి వారాలంటూ కొల్లగొట్టే దాహం పుట్టే. పెదవుల్లోనే
బదులున్నది ముద్దుతోనే రాసి వంగ గిచ్చం 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 గిచ్చంగా అన్నారు వెచ్చం 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 వెచ్చంగా చక్క చక్క నీ ఒళ్ళు తగలంగా ఆశ విచ్చింది సరసంగా ఓ చూపు గుచ్చంగా ఓ సోకు సోలంగా ఓయ్ కన్నె కన్ను దారి వంగ కొనే కూడా వంగ ఏమండి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్తూ కిడ్స్ డే ఉంది మమ్మీ డాడీ డాడీ అని కలవరించి ఇద్దరిని రమ్మన్నారు రండి. శారదా, ఈరోజు ఆ వీరమల్లుగాడు తమ్ముడిని ఆ మహంకాళి గారిని కోర్టుకు తీసుకెళ్లే పని ఉంది. నేను వెళ్ళకపోతే వాడు తప్పించుకునే ప్రమాదం ఉంది. ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళరా శారదా, ప్లీజ్. అబ్బా పోండి, పిల్లలు ఉదయం నుంచి ఒకటే చెప్పి మరీ వెళ్ళారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్తే మీరు రాకపోతే డాడీ రాలేదని గోల చేస్తారు. ప్లీజ్ శారదా, ఈ ఒక్కసారికి ఎలాగోలా మేనేజ్ చేయి. సాయంత్రం వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ తీసుకెళ్తానుగా. ఎగ్జిబిషన్ కాదు, అదే కొత్తగా సినిమా వచ్చింది కదా, చాలా సినిమాలు వచ్చాయి, అందులో ఒకదానికి తీసుకెళ్తానని నాకు మాట ఇవ్వండి. ఓకే శారదా, నీ మాట నేను ఎప్పుడైనా కాదానా? సరే, తప్పకుండా తీసుకెళ్తా. ఈవినింగ్ రెడీ అయి ఉంటాను, తొందరగా చేయండి. ఓకే శారదా. సిలకేమో శ్రీకాకుళం హర్రే కులుకేమో మల్కీపురం సిలకేమో శ్రీకాకుళం కులుకేమో మల్కీపురం సొగసేమో ఈశాపట్నం దిగదమ్మ జంధన్రో అర్రె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం ధిమిలి బిచ్చేరో ఇది టెక్కలి టెక్కుల్సిరో మహాబాబిలిని కుల్సిరో కుర్రకారుకి సరని గిర్రెక్కించే కిర్లం పూడి సరిగేరో మాస్తో పెట్టుకుంటే మన తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెల్లి గడిపోతే సిలకేమో శ్రీకాకుళం హర్రే కులుకేమో మల్కీపురం అరే వన్న చూస్తే పాలంగడి ఒళ్ళు చూస్తే పూలంగడి బుగ్గ చూస్తే భోగాపురం పూల కావడి జబ్బ చూస్తే పర్లా కిమిటి కొబ్బరి చల్లిమిటి ముందు ఎనక నోట్లో ఉన్న ఉప్పై పళ్ళోడి వసిన రాజమండ్రి పలక దూర జాంపళ్ళ బండి పూల మందకి వచ్చి పాల వెండి చుక్కల్లో పట్టేసి లాగిస్తాడా బండి అంది సిలకేమో శ్రీకాకుళం హర్రే కులుకేమో మల్కీపురం ఉన్నోళ్ళు లేనుళ్ళని మనిషిలోన తేడాలు ఉన్నదాకా వేటే మనవు టక్కరి తోడేళ్ళు వాటి ఆటలింక కట్టించకుంటే బతకరు పేదోళ్ళు అరే ముందు మరి ఈ సంగతి తెలుసుకుని పెద్దోళ్ళు లోటు
విశాఖపట్నం దిగదమ్మ జంగండ్రో అరే పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం నడుమేమో గరం గరం ధిమిలి పిచ్చేరో ఇది టక్కలి టక్కుల్సిరో మహాబాబిలిని కుల్సిరో కుర్రకారుకి సరని గిర్రెక్కిచ్చే కిర్లం కూడి సరిగేరో మాస్తో పెట్టుకుంటే మెడ తడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెల్లి గడిపోతే అడుగో అడుగో అతనే అతనే వీరమల్లు కొండగుడి ప్రాంత దేవర వీరమల్లు హరిహర భయంకరుడు అతి క్రూరుడు అసమాన శౌర్య పరాక్రమవంతుడు కొండవీటి ప్రాంత ఆడపిల్లల ఎక్స్పర్ట్ మరియు టేకు చందనం అక్రమ వ్యాపారాలు చేస్తూ కరుడు కట్టిన పరమ నీచుడు వీరమల్లు హలో జిగేల్ రాణి, హౌ ఆర్ యు? నువ్వేనా ఆ పగరబట్టిన పోలీసు పులి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గాడి ముద్దులి పెళ్ళానివి? ఏ దుర్మార్గుడా, ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకే వచ్చేసావు. ఇంటిలోకే కాదే, నీ ఒళ్ళోకి ఆపై నీ పక్కలోకి కూడా వస్తా. నీ అందాల విందుని, పరువాల పందుని విందు బిర్యానీలో ఆరగిస్తా. దుర్మార్గుడా, ఒక ఆడపిల్లతో దుర్మార్గుడా ఒక ఆడపిల్లతో ఇంత సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు. సిగ్గు కాలేదు? మనిషిని కాదే, మృగాన్ని, మనుషులు రక్తం త్రాగే మానవ మృగాన్ని, రవణీయులో పుట్టిన రాక్షసుడిని, రక్తం తాగి పెరిగిన రాసనాగుని, రక్తపాతాలు సృష్టించే రావణాసుడిని, ఈ కొండవేటి ప్రాంతానికి తలమానికంగా మారిన తలైవాన్ని, వీరమల్లిని, వీరమల్లిని, హరిహర వీరమల్లిని. నువ్వు వీరమల్లువా? వీరమల్లువా? ఎవరి పేరు చెప్తే యావత్ భారతదేశం గడగడలాడుతుందో, ఎవరి పేరు వింటే మాఫియా డాన్ల గుండెల్లో మరుపు రంగులు మ్రోగుతాయో, ఎవరి పేరు వింటే రౌడీ దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు ముచ్చమటలు పోస్తాయో, ఆ కింగ్ ఆఫ్ కింగ్ కలియుగ కాలాంతకుడిని, నవయుగ దేవాంతకుడిని, వీరమల్లిని నేనేనే. అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా తమ్ముడు మహంకాళిని అరెస్ట్ చేసిందే కాక మా అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటానని నీ మగుడు ఛాలెంజ్ చేశాడే.
ఆయన ఇంట్లో లేడు. మర్యాదగా వచ్చిందానే ఇక్కడ నుండి వెళ్ళు. వాడు ఇక్కడ లేడని తెలుసు, ఇక రాడని తెలుసు. ఇంకొకసేపు ఆగితే పైలోకానికి పట్టం కడతాడని తెలిసే. What? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరగబోయే నిజం ఈ వీరమల్లుతో పెట్టుకున్న ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారి కుటుంబం మొత్తం కార్ యాక్సిడెంట్ లో చనిపోయారని రేపు పేపర్లో రాబోతుంది. రే వీరమల్లు, అన్యాయంగా అడవి సంపదను దోచుకుంటుంది కాక అడ్డొచ్చిన ఆ నేరస్తుల్ని ప్రాణాలు తీసి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. అసలు ఆయన చేసిన నేరం ఏంట్రా? న్యాయాన్ని కాపాడటానికి, అధర్మాన్ని వేటాడటానికి మాలాంటి వాళ్ళని కట్టుకట్టాల్లో పెట్టించి లాఠీ దెబ్బల రుచి చూపించడానికి నీ మొగుడేమైనా పైనుంచి దిగొచ్చాడా, కింద నుండి ఊడిపడ్డాడే? రే, ఈ అడవి సంపదను దోచుకొని ఎన్నో అక్రమాలు అరాచకాలు చేస్తున్న మీరు ఎప్పుడో ఒక రోజు కుక్క చావు చేస్తారా? ఇప్పుడు నీ జీవితం నా చేతిలో కుక్కల చింపిన ఇస్తరి కాబోతుంది. నీ అందం నా సొంతం కాబోతుంది. నీ జీలం నా చేతిలో జరిగిపోబోతుంది. రావే, ఎవడొస్తాడో చూస్తాను. రే వీరమలు, రే రాక్షసుడైనా రావణాసుడైనా సీతా తల్లిని తాకిన లేదురా. అలాంటి నువ్వు ఒక ఆడదాన్ని బలాత్కారం చేయడానికి మనసులో ఒప్పుకుంది, చేతులలో వస్తున్నాయి. నువ్వు అసలు మనిషివా రాక్షసుడివా? ఈ రోజుల్లో కూడా అలాంటి పుణ్య పురుషులు ఎవరుండారే? ఆడదాన్ని చూస్తే చాలు కామంతో నలిపేయాలని, కంటి చూపులతో చంపేయాలని చూసేవాళ్ళు తప్ప. రే వీరమలు, మర్యాదగా వచ్చి నా దగ్గర నుండి బయటికి పోయి ప్రాణాలు దక్కించుకో. లేదంటే నా భర్త రంజిత్ వచ్చాడా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఏకంగా నరకానికే పంపిస్తాడు. వాడి కాదు కదా, వాడిని పుట్టించిన వాడి బాబే దిగొచ్చిన నా తల్లో వెంట్రుక కూడా పీక్కోలేడే. ఇప్పుడు నా భార్య నుండే నిన్ను ఎవ్వడు కాపాడలేడు. తిరుమలు, ప్లీజ్ నీకు దండం పెడతా, నా జీవితాన్ని పాడు చేయొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటారా? ఏయ్! నువ్వు దండం పెట్టి వదిలేయమంటే వదిలేయటానికే నేనేమైనా మాడాగాడిని అనుకున్నావంటే, ఆడదాన్ని అందాన్ని చూస్తే నా టెంపరేచర్ 50 మీద ఉన్నది కూడా 100 మీదకి పోతుంది. అలాంటిదే నిన్ను ఇప్పుడు వదిలిపెడితే ఈ జనం ఏమనుకుంటారో తెలుసా? వీడు మ్యాటర్ లేనోడని అనుకుంటారు. అది నాకు అవసరమా? అందుకని నా కవిగిలిలో వరిగిపోవే. నువ్వు మగాడివైతే నీ మూతి మీద మీసమే మొలిస్తే నాతో తలపడరా. రేయ్, నీకు అక్కడ స్పాట్ పెడితే
ఇక్కడికి ఎలా వచ్చావురా? ఇప్పుడు నా చేతిలో కుక్క చావు చేస్తావురా. ఏయ్! ఈ అడవి సంపదను దోచుకు తిని ఎందరో అమాయకపు ప్రజలను బలి తీసుకుంటున్నా నీలాంటి దుర్మార్గులను నామరూపాలు లేకుండా చేసి నా భరత మాత రుణం తీర్చుకుంటా. రానా మా అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటూ మమ్మల్ని జైల్లో పెడతానని ఛాలెంజ్ చేశాడే నీ మగుడు. ఇప్పుడు శత్రుశేషం లేకుండా చేస్తానే. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. చేస్తుంది చక్కగా చూడాలి. అన్నా వాడు ఇప్పుడు సచ్చిన శవం లెక్క. మర్యాదగా నా చార్దను వదిలిపెట్టండి. తనకి ఏ పాపం తెలియదురా. మందురాలురా. రే రే మహంకాళి, దీని ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా దీని బట్టలు సరేనన్నా. రావే, ఎక్కడికి పోతావే? నన్ను చెంపదెబ్బ కొడతావా? రా రావే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు
నేను సాక్షిగా. ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో, మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండో, పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో, మీరు అడగండో. రేయ్! నన్నే అరెస్ట్ చేస్తావా? ఒరేయ్, ఇప్పుడు నీ దుర్మార్గులారా. కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఏయ్ రంజిత్ కుమార్, ఈ విరమలతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఖబర్దార్.